వేమన పద్యాలు. పద్యం. నీటిలోని వ్రాత నిలువక ఉన్నట్లు పాటి జగతి లేదు పరమూ లేదు మాటి మాటికెల్లా మారును మూర్ఖుండు విశ్వదాభిరామ వినురవేమ. పద్యార్థం. నీటిపై రాసిన అక్షరాలు ఎలా నిలువవో అలాగే మూర్ఖునికి స్థిరమైన ఆలోచన, నమ్మకం, విలువలు ఉండవు. అతను ప్రతి మాటకు, ప్రతి సందర్భానికి తన అభిప్రాయాన్ని మార్చుకుంటూ ఉంటాడు. భావం. వేమన గారు ఇక్కడ స్థిరమైన మనసు, దృఢమైన ఆలోచన ఎంత ముఖ్యమో చెబుతున్నారు. వివేకం లేని వ్యక్తి పరిస్థితులను బట్టి తన మాటలను, నిర్ణయాలను తరచుగా మార్చుకుంటాడు. అలాంటి వ్యక్తిపై నమ్మకం ఉంచడం కష్టం. జ్ఞానవంతుడు మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. ఒకసారి తీసుకున్న ధర్మబద్ధమైన నిర్ణయాన్ని తేలికగా మార్చడు. నీతి. మాటలో, మనసులో స్థిరత్వం ఉండాలి. ఆలోచించకుండా తరచుగా అభిప్రాయాలు మార్చుకోవడం మంచిది కాదు. వివేకంతో నిర్ణయాలు తీసుకోవాలి. నమ్మకాన్ని నిలబెట్టేది స్థిరమైన వ్యక్తిత్వమే. సారాంశం. నీటిపై వ్రాసిన అక్షరాలు నిలవనట్లే మూర్ఖుని మాటలు, నిర్ణయాలు స్థిరంగా ఉండవు. కాబట్టి వివేకంతో, స్థిరమైన మనసుతో జీవించాలి అని వేమన గారు ఈ పద్యం ద్వారా బోధిస్తున్నారు. పద్యం. పెట్టిపోయలేని వట్టినరులు భూమి బుట్టనేమి వారు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. పద్యార్థం. ఇతరులకు ఏ మేలు చేయకుండా, ఏమి ఇచ్చిపెట్టకుండా జీవించే మనుషులు ఈ భూమిపై పుట్టినా పుట్టకపోయినా పెద్ద తేడా ఉండదు. పుట్టలో చెదలు పుడతాయి, చనిపోతాయి. వాటి వల్ల ప్రపంచానికి ప్రత్యేకమైన ప్రయోజనం ఉండదు. అలాగే సమాజానికి ఉపయోగపడని జీవితం కూడా వ్యర్థమే. భావం. వేమన గారు ఇక్కడ మనిషి జీవితానికి విలువ సేవలో, దానంలో, ఉపకారంలో ఉందని చెబుతున్నారు. కేవలం తినడం, సంపాదించడం, జీవించడం మాత్రమే కాకుండా ఇతరులకు సహాయం చేయడం, సమాజానికి మేలు చేయడం, మంచి పనులు చేయడం ద్వారా మన జీవితం సార్థకం అవుతుంది. నీతి. ఇతరులకు ఉపయోగపడే విధంగా జీవించాలి. దానం, సేవ, ఉపకారం మనిషిని గొప్పవాడిగా నిలబెడతాయి. స్వార్థపూరిత జీవితం కంటే పరార్థ జీవితం గొప్పది. మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మన మంచి పనులు గుర్తుండేలా జీవించాలి. సారాంశం. సమాజానికి ఏ మేలు చేయకుండా జీవించడం వ్యర్థం. ఇతరులకు ఉపయోగపడేలా సేవాభావంతో జీవించినప్పుడే మన జన్మ సార్థకమవుతుంది అని వేమన గారు ఈ పద్యం ద్వారా బోధిస్తున్నారు. పద్యం. దాత కాని వాణ్ణి దరచుగా వేడిన వాడు దాతయానే వసుధలోన ఆవురు దర్భయోనే ఎబ్దిలో ముంచిన విశ్వదాభిరామ వినురవేమ. పద్యార్థం. దానం చేయని వ్యక్తిని పదే పదే ఎంత అడిగినా అతడు దాతగా మారడు. ఉప్పు నీటిలో గడ్డిని, దర్భను ముంచితే అది చెరుకులా తీపిగా మారదే. అలాగే పిసినారి మనస్తత్వం గలవాడు కేవలం అడిగినంత మాత్రాన ఉదారుడిగా మారడు. భావం. వేమన గారు ఇక్కడ దాతృత్వం అనేది హృదయ గుణం అని చెబుతున్నారు. సంపద ఉండటం మాత్రమే దాతృత్వానికి గుర్తు కాదు. ఇతరులకు సహాయం చేయాలనే మనసు, కరుణ, ఉదారత ఉన్నప్పుడే నిజమైన దానం జరుగుతుంది. నీతి. దాతృత్వం హృదయం నుంచి రావాలి. బలవంతంగా దానం చేయించడం వల్ల ఉదారత రాదు. ధనం కంటే దానగుణం గొప్పది. ఇతరులకు సహాయం చేయడం మనిషిని గొప్పవాడిగా నిలబెడుతుంది. సారాంశం. దానం చేయాలనే మనసు లేని వాడిని ఎంత కోరినా దాతగా మార్చలేం. దాతృత్వం అనేది సహజమైన మంచి గుణం అని వేమన గారు ఈ పద్యం ద్వారా బోధిస్తున్నారు. ఈ పద్యాలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.